హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మహా. వెల్కమ్ టు వెంకీ మహా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మామిడికాయ పల్లీల పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, ఇంకా రాగి సంగటిలోకి చాలా రుచిగా ఉంటుందండి. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు మనం ఈ పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పల్లీల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక మామిడికాయ, అలాగే ఒక కప్పు పల్లీలు, రుచికి సరిపడగా ఉప్పు, మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ముందుగానే కోసి పెట్టుకున్న మామిడి ముక్కలు, కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు బాయిల్ చేయాలి. 5 minutes అయింది. ముక్క ఉడికిందేమో చూద్దాము. ముక్క బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కడాయి మనం పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 spoons ఆయిల్ వేసుకుందాం. 2 spoons ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు వేసుకుని బాగా వేయించుకుందామండి. అవి బాగా వేగాలి. వేగిపోయినాయండి. ఇందులోకే ఇప్పుడు మనం ఈ కారానికి తగిన పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక మనము కప్పుతో తీసుకున్నాం కదా, ఒక కప్పు పల్లీలు, అవి కూడా వేసేసి వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాము, ఎందుకంటే కొద్దిసేపు ఇవి చల్లారాలి. పల్లీలు చల్లారనియండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాము, అందులో వేయించి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసుకుందాము. రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాము. అలాగే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను వేసుకుందాము. కొంతమంది ఆ తొక్కలతో కూడా వేసుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు వాటిని అవాయిడ్ చేయొచ్చు. మేమైతే తొక్కలతోనే వేసేసామండి. ఓకే అండి, ఆ మిశ్రమం అంతా మిక్సీ పట్టుకుందాం మనము. ఈ పచ్చడికి చింతపండు అవసరం లేదండి, ఎందుకంటే ఆ మామిడికాయకున్న పులిపే మనకి సరిపోతుంది. పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పల్లీల పచ్చడి రెడీ. ఫైనల్గా ఈ పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ మనం ముక్కలుగా కోసుకుని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పల్లీల పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.